హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దామండి. ఇలా బాటిల్స్ అయితే ఇలా క్యాప్ వేసి పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కాస్త స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం వాష్ చేసినా కూడా. అప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం సోంపు కానీ లేదంటే జీలకర్ర కానీ ఉంటుంది కదండి ఇంట్లో, అది ఇలా బాటిల్లో వేసేసి మూత వేసి పెట్టినట్లయితే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. బాటిల్ అనేది మనం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు కట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చెత్త మొత్తం ఇలా కింద పడేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి ఇలా మనం ఇలా కింద అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఒక ప్లేట్ అయితే ఉంటుంది కదండి మనకి ఇంట్లో, ఏదైనా ఇలాంటి ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో వేసుకున్నట్లయితే మనకు కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుందండి. మనకు పని కూడా సులువుగా అవుతుంది. వంట చేసేటప్పుడు పని అనేది తొందరగా అవుతుందండి, ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా మనము దీన్ని తీసి అయితే డస్ట్బిన్లో పడేసుకుంటే మనకు కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది, కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మనము ఇలా కందిపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి ఇంట్లోకి, అప్పుడు అది పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి. ఇలా బిర్యానీ ఆకులు పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే పులుగు పట్టకుండా ఉంటుందండి. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి, ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి ఐరన్వి, అందరిలో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి స్పెక్స్ బాక్సెస్ అయితే అందరిళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ఒక 1 ఇయర్కి ఒకసారి అలా స్పెక్స్ అయితే మారుస్తూ ఉంటాము. ఈ బాక్సులని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వీటిని కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చండి, రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి మనము ఇంట్లో ఇలా పప్పీ క్లిప్స్ అయితే ఉంటాయి కదా, వీటిని ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చూడండి ఇలా స్పెక్స్ బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో మనం వేసి పెట్టేసుకున్నామంటే మన దగ్గర ఉన్న క్లిప్స్ మొత్తం ఇలా వేసి పెట్టేసుకున్నామంటే అన్నీ కూడా ఒకే చోటు దొరుకుతాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా మనము రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మనకు క్లిప్స్ ఎదుక్కొనే పని లేకుండా అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇలాంటి క్లిప్స్ అయితే మనం అందరూ యూస్ చేస్తూ ఉంటాం కదండి. రకరకాల క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి క్లిప్స్ బాగానే ఉంటాయి, కానీ ఇలాంటి స్క్రూలు లూజ్ అయిపోయేది, అలాగే పాడైపోతూ ఉంటాయి, తొందరగా కట్ అయిపోతూ ఉంటాయి. అలా స్క్రూలు అయితే లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో, నైన్ పాలిష్ తీసేసుకొని ఇలా స్క్రూకి అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసినట్లయితే స్క్రూ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. మనకి క్లిప్స్ బాగానే ఉంటాయి, కానీ స్క్రూ ఊడిపోవడం వల్ల క్లిప్స్ అనేవి మనం పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసి పెట్టేసుకున్నామంటే ఇవి డ్రై అయ్యాక మనము యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో ఎప్పుడైనా క్యాండిల్స్ వెలిగించినప్పుడు ఇలా కిందకి పడిపోయి ఉంటుంది కదా, దీన్ని క్లీన్ చేయాలి అంటే చూడండి, చాకుతో కూడా క్లీన్ చేయొచ్చు. కానీ ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, దీంతో కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాము అని అంటే గీతలు పడకుండా ఉంటుందండి. మనం చాకుతో కనుక క్లీన్ చేసాము అంటే గీతలు పడిపోయి టైల్స్ మొత్తం గీతలుగా అయిపోతాయి. అలా కాకుండా మనం ఇలా ట్యాబ్లెట్ షీట్తో కనుక ఇలా అన్నామంటే క్లీన్ అయిపోతుందండి. మనకి టైల్స్ కూడా చూడడానికి అందంగా ఉంటుంది. ఎప్పుడైనా టైల్స్ మీద పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం అందరి ఇళ్లలో నైల్ కటర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి నైల్స్ అనేవి అస్సలు కట్ అవ్వవు, షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుకోవాలి. ఇలా బాగా ఇలా మనం రబ్ చేసామంటే నైల్స్ చాలా బాగా కట్ అవుతాయండి, బాగా షార్ప్ అవుతుంది. మనము ఇది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా షార్ప్నెస్ అనేది వచ్చేస్తుంది మీ నైల్ కట్టర్కి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండి, ఇలా పప్పులు కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా కనుక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి. మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది. మనకు ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుందండి. ప్యాకెట్లోనే ఉంటుంది. మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో, అసలు కిందకు కూడా పడిపోకుండా ఉంటాయండి. ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి. అప్పుడు పప్పులు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసుకున్నానండి. త్రాగే నీళ్లు ఉంటాయి కదా, ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి. ఇది నైట్లో చేయాలి. ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి. మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉంటుంది. అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి. అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ట్రై చేసి చూడండి. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది. చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము, అలాగే విజిల్ రాకుండా ఉండడం, ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి, ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా, కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి.
మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం అక్షంతలు చేసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా ఆవు నెయ్యి అలాగే పసుపు వేశాను. తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు ఉంటుంది కదా, జవాదు పౌడర్ కనుక వేసుకున్నట్లయితే మంచి సువాసన వస్తూ ఉంటాయండి అక్షంతలు. మనం పూజలు ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అక్షంతలు చేసేటప్పుడు కొద్దిగా జవాదు పౌడర్ వేసి చేసుకోండి. చాలా మంచి సువాసన అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు అక్షంతలు చేసినా ఇదే విధంగా చేస్తానండి. మంచి సువాసన అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి. మీరు ఆకులు ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి. చుట్టేసి దీన్ని ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదండి, మనకి చేతులు కాళ్ళు అలాగే ముఖం అంతా పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పగుళ్ళు వచ్చేసి మంటగా ఉంటుందండి. మనం బాడీ లోషన్స్ ఇవి యూస్ చేస్తూ ఉంటాము కదా, అలా కాకుండా చూడండి, కొద్దిగా రోజ్ వాటర్ వేసేసుకోండి చేతిలోకి. తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోండి. ఒక 2 డ్రాప్లు కొబ్బరి నూనె వేసేసుకొని ఇవి 2 బాగా ఇలా కలుపుకోండి మిక్స్ అయ్యేలాగా. ఇలా మీరు ఒక ప్లేట్లో కూడా లేదంటే ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి కలుపుకోవచ్చండి. ఇలా చేతిలో కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం చేతులకు అలాగే కాళ్ళకు మన ముఖానికి అంతా కూడా ఇలా రాసుకోవచ్చండి. ఇలా రాసుకున్నట్లయితే పగుళ్ళు అనేది వెళ్ళిపోతాయండి. మనకి ఎటువంటి బాడీ లోషన్స్తో పని లేకుండా ఇలా మనం చేసుకున్నామంటే మంచి సువాసన ఉంటుంది, అలాగే పగుళ్ళు కూడా వెళ్ళిపోతాయి. కొబ్బరి నూనె అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్లో ఏదైనా అలర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. స్కిన్ అలర్జీస్ ఇలా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అంతేకాదు రోజ్ వాటర్ కూడా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది. ఇప్పుడు చలికాలం కదండి, పగుళ్ళు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. మనకి న్యాచురల్గా ఇలా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు కందికాయ వస్తూ ఉంటుంది కదండి, పచ్చి కందికాయ తెచ్చుకుంటూ ఉంటాము. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఈ కందికాయని ఇలా మనం గింజలని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనము తెచ్చిన వెంటనే ఇలా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటాం కదండి, ఇలా మనం ఈ గింజలు మొత్తం ఇలా సపరేట్ చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు 15 రోజుల నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఇక్కడ అన్నీ ఒలిచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి పని అనేది సులువుగా అవుతుంది. అలాగే గింజలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం రోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదండి, రోజు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఏలక్కాయ వేసుకున్నాను, తర్వాత ఒక లవంగం వేస్తున్నాను, తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తున్నాను, అలాగే చిన్న ఒక ముక్క అల్లం వేస్తున్నాను. ఇవి 3 కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచేసుకొని మనము టీలో వేసుకొని టీ చేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ కాకుండా ఉంటుందండి. టీ తాగితే కొందరికి గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ముందుగా మనము టీ ఆకు ఉడికించుకోవాలండి. టీ పౌడర్ ఉడికించిన తర్వాత మనం ఇలా దంచి పెట్టుకున్నాం కదా, ఇవి మొత్తం వేసేసి బాగా మరిగించుకోవాలి కాసేపు. ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇది బాగా మరగాలండి. మరిగిన తర్వాతనే మనము పాలు పోసుకోవాలి. పాలు పోసేసి మరిగించుకున్న తర్వాత మనం దీన్ని అయితే వడగట్టేసుకోవడమే. మనకు టీ అయితే రెడీ అయిపోయింది. ఈ చలికాలంలో కోల్డ్ అవుతూ ఉంటుంది కదండి, ఇలా గనక చేసి తాగామంటే కోల్డ్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఏదైనా స్వీట్ చేసేటప్పుడు ఏలక్కుల పొడి వాడుతూ ఉంటాం కదండి, రోలు లేనప్పుడు ఇలా గ్లాస్లో ఒక 2 ఏలక్కులు వేసేసుకొని ఇలా చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదండి, దాంతో మనం ఇలా దంచుకున్నట్లయితే ఏలక్కులు మనకు బాగా పొడి అయిపోతాయండి. రోలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం వెల్లుల్లి అల్లం దంచి ఉంటాం కదా, అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి.
మనకి స్వీట్లలోకి వేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా దంచిన తర్వాత మనము ఈ పొట్టు పడేస్తూ ఉంటాం కదండి, ఏలక్కుల పొట్టు, ఇది పడేయకుండా టీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, దాంట్లోకి వేసేసుకున్నట్లయితే మనకి టీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ పౌడర్ని కావాల్సింటే మనం స్వీట్లలో వాడుకోనేయచ్చు. ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదండి, మనం ఫోన్లు ఇవి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయకండి. చూడండి, నేనైతే ఇలా మూత అయితే తీసేసుకున్నాను బాక్స్ది. దానికి డబల్ టేప్ గమ్ అయితే అతికిస్తున్నానండి. దీన్ని అయితే మనము గోడకి అతికించేసుకోవాలి. ఈ గమ్ పైన దీన్ని తీసేసి ఇలా గోడకి అతికించేసుకుందామండి. వంటగదిలో ఇలా మనం అతికించుకున్నామంటే ఈ బాక్స్లో మనము కుక్కర్కి వాడే విజిల్స్, అలాగే లైటరు అంతా కూడా మనకి విజిల్స్ ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం, దొరకవు కదండి. అలాంటప్పుడు ఇందులో పెట్టేసుకున్నామంటే తొందరగా చేతికి దొరుకుతాయండి. అలాగే సిజర్స్ ఉంటాయి కదా మనం పాల ప్యాకెట్ కట్ చేసుకోవడానికి, అవి కూడా అన్నీ కూడా ఇలా జోడించేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి తురుముకోవాలంటే కత్తిపీట ఉండదు కదండి కొందరింట్లో, అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈజీగా తురిమేసుకోవచ్చండి. ఇలా చేశారంటే ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్కి ఇలా షార్ప్గా ఉంటుంది కదా సైడ్లో, చూడండి దీంతో అయితే ఇలా మనం తురిమామంటే నీట్గా సన్నగా తురిమేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనము సాంబార్లో కానీ ఏదైనా వేపుడులోకి కానీ కావాలి అని అంటే ఇలా తురిమి వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా తురుముకోవచ్చో. మనకి కత్తిపీటతో అసలు పని ఉండదండి, అందరిళ్ళల్లో కత్తిపీట ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. ఈ నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము బనానా తెచ్చేసుకుంటూ ఉంటాము, ఒక్కొక్కసారి ఎక్కువ పండినప్పుడు ఇలా విడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చూడండి బాటల్ది క్యాప్ ఉంటుంది కదండి, అది తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ బనానా మీద వాలకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పెట్టుకున్నప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి, మనకు పని కూడా తగ్గుతుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా జల్లెడ పట్టేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, అసలు కొంచెం కూడా కింద పడలేదండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. అల్లం మనము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు అలాగే పెడితే ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, శుభ్రంగా కడిగేసి తేమ మొత్తం నీట్గా తుడిచేయండి. తుడిచిన తర్వాత చూడండి ఇంట్లో న్యూస్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి, అది తీసేసుకోండి. అందులోకి ఈ అల్లం మొత్తం పెట్టేసి నీట్గా చుట్టేయాలండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చుట్టేసేయాలి. ఇలా నీట్గా నేను పొట్లంలాగా కట్టేస్తున్నానండి. నీట్గా ఇలా చేసుకోవడం వల్ల మనకు అల్లం అనేది ఒక నెల రోజులు కానీ ఇలాగే ఉంటుందండి, ఫ్రెష్గా పాడవకుండా. చూడండి ఇలా నీట్గా చుట్టేసి ఇలా ఏదైనా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, అలాంటి బాక్స్లో పెట్టేసి మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల దాకా వస్తుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఎంత కావాలో అంత వాడుకొని మళ్ళీ అలాగే పెట్టేసుకుంటే చూడండి ఎన్ని రోజులైనా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొద్దిగా పచ్చిపాలు తీసేసుకోండి, అందులోకి కాటన్ తీసుకొని కాస్త ఇలా ముంచుకొని చూడండి, గోర్లు ఉంటాయి కదా మనకు చేతుల్లో, అక్కడ నల్లబడిపోయి ఉంటుంది గోర్లు, ఒక్కొక్కసారి పుచ్చిపోయినట్లు అవుతుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త పచ్చిపాలను ఇలా బాగా మర్దన చేయాలండి. ఇలా రోజు ఇలా చేసుకోవడం వల్ల గోర్లు అనేవి మెరుస్తూ ఉంటాయి, పుచ్చిపోకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను, చాలా అందంగా ఉంటాయండి. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను, దీన్ని ఇలా తురుముకుంటున్నాను. సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు, తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి, ఇదేం అవసరం లేదు మనకు. ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే
దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది కూడా వెల్లుల్లిపాయలు ఉలవాలంటే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఎక్కువ వెల్లుల్లి కావాలి అన్నప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇలా చాకుతో ముందు భాగం ఇలా కట్ చేసేసుకొని వెల్లుల్లిని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేయాలండి. కట్ చేస్తే చూడండి సులువుగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. మనకు అసలు గోర్లు కూడా నొప్పి పెట్టకుండా ఉంటాయి. పని కూడా సులువుగా అయిపోతుందండి. ఎన్ని వెల్లుల్లి అయినా కూడా ఈజీగా ఒలిచేయచ్చు. ఇలా కాస్త కాటు పెట్టినట్లు పెడితే మధ్యకు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టు అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్ని వెల్లుల్లి అయినా ఈజీగా ఒలిచేసుకోవచ్చు గోర్లు నొప్పి పెట్టకుండా. ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తొడమలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి. ఇందులోకి ఏదైనా పేపర్ వేసేయండి అడుగు బాగాన. ఇలా ఏదైనా ఒక పేపర్ వేసేసి ఇందులోకి పచ్చిమిర్చి అంతా వేసేసుకొని, నేను ఇక్కడ అడుగు బాగాన ఒక పేపర్ వేసేసాను. పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేసేసుకొని పైవైపు కూడా ఒక పేపర్ పెట్టి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇలా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అయితే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు మనకు వాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లోకి ఇలా క్యాబేజ్ అయితే పెట్టేసి గాలి అనేది తీసేయాలండి. మొత్తం ఇలా హెయిర్ అంతా తీసేసి ఇలా టైట్గా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఇలా చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఇంకొక చాకు సహాయంతో ఇలా రుద్దుకోవాలండి. ఇలా చాకుని బాగా ఇలా రుద్దినట్టు చేస్తే మనకు షార్ప్ అవుతుందండి చాకు అనేది. అలాగే ఈ చాకును కూడా అలాగే రుద్దుకుంటే మనకు రెండు చాకులు కూడా బాగా షార్ప్ అవుతాయండి. ఒక గిన్నె తీసుకున్నాను. తర్వాత కొద్దిగా న్యూస్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. కొద్దిగా వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి వంట సోడా వేస్తున్నాను. చూడండి వంట సోడా వేయగానే ఎలా పొంగుతుందో. ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఈ పేపర్ మునిగేంత దాకా ఇలా వాటర్ వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసేయాలి. మనము నైట్లో పెట్టేసి పొద్దున్నే లేసి తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో. ట్రై చేసి చూడండి. మనము ఇలా ఎక్కువగా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఇలా ముందు భాగము అలా వెనక భాగము ఇలా కట్ చేసి పడేస్తూ ఉంటాం కదా, వీటిల్ని ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి, వీటిల్ని పడేయకండి. ఇలా చేసి చూడండి, చాలా బాగా మనకు పనికొస్తాయండి. చూసారు కదా, నేను మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ తీసి పెట్టుకున్నానండి పక్కన. వీటిల్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదండి మనకు, అవి పడేయకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఒక పేపర్లో ఇలా పెట్టి మెత్తగా దంచుకోవాలండి. ఇలా బాగా పౌడర్లా అయిపోవాలి. అలా మెత్తగా బాగా దంచుకోవాలి. ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్లా చేసుకున్నాను. ఈ ఆనియన్ పొట్టు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బాగా ఇలా ఉదిరించుకోవాలండి. అన్ని పొట్టులకు ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని ఇవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తానండి. మనకు ఇంట్లో బల్లులు కానీ బుద్ధింకలు కానీ చీమలు కానీ ఎక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటాయో అక్కడ పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం అయితే వేసుకున్నాను. అలా పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లో బల్లులు కానీ బుద్ధింకలు కానీ చీమలు కానీ రావండి. ఎక్కువ స్టవ్ కాడ తిరుగుతూ ఉంటాయి కదండి నైట్లో, ఇలా పెట్టేసుకోవాలండి. ఇది నైట్ పూటలో చేసుకోవాలండి. ఇలా మనకు బుద్ధింకలు అనేవి అస్సలు రావు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకి బుద్ధింకలు ఇంట్లోకి రావండి. చూసారు కదా, మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సింక్లో కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలినవి సింక్ కింద ఉంటాయి కదండి, మనకు బుద్ధింకలు ఎక్కువ వస్తూ ఉంటాయి సింక్ కింద, అక్కడ కూడా పెట్టేసుకోవాలండి. అలా మనము ఒక్కొక్కసారి ఇలా పల్లీలు అయితే ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు త్వరగా చెడిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి.
ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి నేను పల్లీలని. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి పెడితే మనకు పల్లీలు చెడిపోకుండా ఉంటాయి, అలాగే పులుగు కూడా పట్టవండి. ఇలాంటి వేస్ట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదండి ఇంట్లో, అలాంటిది ఒకటి తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి బ్యాగ్ లేకపోతే టిష్యూ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో పౌడర్ వేసుకుంటున్నానండి. పౌడర్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనకి ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండి ఇంట్లో, వాటిని అయితే ఇలా వేసేసుకోవాలి. దీన్ని మనము ఇలా పట్టు చీరలు అయితే ఎప్పుడో ఒకసారి, సంవత్సరంలో ఒకసారి 2 సార్లు యూస్ చేస్తాం కదండి. అందుకు దీన్ని ఇలా చీర మధ్యలో పెట్టి బీరువాలో పెట్టేసుకుంటే మనకు ఘాటుగా కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఉంటుంది కదండి, అది అస్సలు రాదండి. అలాగే ఇలా రాత్రి వేళల్లో మనం గిన్నెలన్నీ కడిగేశాక ఇలా కాస్త పౌడర్ అయితే చల్లుకోవాలండి. ఇలా పౌడర్ వేస్తే మనకు బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయండి ఆ స్మెల్కు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్